ప్రైజ్ లార్డ్. ఈరోజు ఒక సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 25వ అధ్యాయం 18వ వచనం. తన పొరుగువాని మీద కూట సాక్ష్యం పలుకువాడు సమ్మెటను ఖడ్గమును వాడిగల అంబును పోలినవాడు. పొరుగువారితో ఉంటూ, పొరుగువారిది తింటూ, వారితో స్నేహం చేస్తూ, వారితో అన్ని విషయాలు మంచిగా ఉన్నట్టు నటిస్తూ, సమయం వచ్చినప్పుడు వాళ్ళని దెబ్బతీసే విధంగా చాలా మంది కూట సాక్ష్యాలు పలుకుతారు, అబద్ధాలు మాట్లాడతారు. దేనికో ఆశపడిపోయి వారు ఇతరుల మీద ఈ విధమైన సాక్ష్యాలు పలుకుతారు. అలాంటి వాళ్ళని బైబిల్ గ్రంథం దేనితో పోల్చిందో తెలుసా? సమ్మెటతో, ఖడ్గముతో, వాడిగల అంబుతో పోల్చారు. ఇలాంటి వాళ్ళు చాలా డేంజర్ అనమాట. ఇలాంటి వాళ్ళు చాలా ప్రమాదకరం అనమాట. మన చుట్టూ ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. అందరినీ నమ్మేయకూడదు. ఎవరు ఎలాంటి వారో అంచనా వేసి వారితో స్నేహం చేయాలి. జ్ఞానం కలిగి దేవుని సహాయంతో, దేవుని నడిపింపుతో ఇతరులతో జీవించాలి. అప్పుడు నువ్వు క్షేమంగా ఉంటావు. లేకపోతే ఇలాంటి వాళ్ళతో నువ్వు చాలా దెబ్బలు తినే ప్రమాదం ఉంది.